ప్రతి కుటుంబానికి కులదేవత అంటూ ఉంటుంది. ఈ కులదేవత వ్యవస్థ చాలా గొప్పది. ఇది అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరంపర. ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు బాగా పనిచేసేది. ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయేసరికి వారి కులదేవత అంటూ ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అయినా చాలా మంది వారి కులదేవత ఆరాధనని విడిచిపెట్టట్లేదు. కొంతమంది అడిగారు, మా కులదేవతని ఎలా తెలుసుకోవాలండి, మా పెద్దవాళ్ళు ఎవరూ లేరు, అయినా మేము మా కులదేవతను ఆరాధించాలనుకుంటున్నాం, మేము మా కులదేవతను ఎలా తెలుసుకోవాలి అని అడిగారు. దీనికి 2-3 మెథడ్లు ఉన్నాయి. ఒకటి, మీ తల్లిదండ్రుల్ని మీరు అడగాలి. వారికి కూడా వారి కులదేవత ఎవరూ తెలియకపోతే వారికంటే పెద్దవాళ్ళు ఎవరైనా మీ వంశంలో కానీ మీ ఇంటి పేరులో కానీ ఉంటే వారిని అడిగి వారు ఆ కులదేవత ఎవరు అని తెలిసి ఉంటే వారు చెబితే దాన్ని బట్టి ఆచరణ చేయవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు మా కులదేవత అంటూ ఎవరూ తెలియకపోతే అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక మీ ఇష్టదైవమే మీ కులదైవంగా మార్చుకోవాలి. లేకపోతే మీ గ్రామదైవమే లేదా మీ గ్రామదేవతే మీ కులదేవతగా అయినా మార్చుకొని తర్వాత అది ఆ పరంపర పోకుండా మీ పిల్లలకు కూడా ఆ పద్ధతి చెప్పి వాళ్ళ చేత కూడా ఆచరిస్తూ ఉండి దాన్ని తరతరాల వారికి అందిస్తూ ఉండాలి. ఇదే ఉన్నటువంటి సొల్యూషన్.